జగన్ హయాంలో డబ్బుల పంపిణీ అన్నటువంటిది ఓ 10,000 అంటే అసలు లెక్క లేకుండా పోయింది. 50,000 అనేది నార్మల్ అయిపోయింది. అలాగే ఇచ్చినటువంటిది బట్టల యూనిఫాముల దగ్గర నుంచి రకరకాలు అన్నటువంటిది విపరీతం. అంతకంటే ఎక్కువ ఇస్తామని అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం. ఇప్పుడు చూస్తే ఆశించిన నిధులు లేవు. ఇప్పుడు ఒక్కొక్క ఖర్చు తగ్గించుకోవాలనుకుంటుంది. యాక్చువల్గా అధికారంలోకి రాగానే ఇస్తామన్నటువంటి ప్రతి మహిళకి 1,500 అన్నటువంటిది ఇప్పటికి 45 రోజులు అయిపోయింది కదా, ఇవ్వలేదు కదా. అంటే ఒక నెల డబ్బులు పోయినట్టే కదా, 2 నెలది లేనట్టే కదా, ఇంకా ఏం తేలలేదు కదా. అంటే ఆ పథకాలకు సంబంధించింది లేదు. అట్లాగే అమ్మ ఒడి లేటు, అట్లాగే మిగతాది అవన్నీ సంబంధించినటువంటిది. అంటే ఒక పెన్షన్ మాత్రం ఇమ్మీడియట్గా ఇచ్చేశారు, నో డౌట్ అందులో. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఈ ఖర్చులు తగ్గించేటటువంటి చర్యల్లో ఇంకొకటి ట్యాబ్లు ఏమన్నా అవుతాయి. ఏంటి అంటే ఇప్పుడు తాజాగా ఒక 2 పత్రికల్లో వచ్చిన 2 స్టేట్మెంట్లు. బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ స్టేట్మెంట్. గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల వల్ల విద్యార్థులు చెడిపోతున్నారు. ఇట్లాంటి ఘటనలు జరిగితే కఠిన శిక్షలు పడే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులకు ట్యాబులు ఇచ్చారు. వాటి హిస్టరీ చూస్తే విద్యార్థులు చూస్తున్న కంటెంట్ ఏంటో అర్థమవుతుంది. విద్యార్థులు ట్యాబ్లు, సెల్ ఫోన్లు, గంజాయికి జగన్ ప్రభుత్వం అలవాటు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే గంజాయి అమ్మకానికి చెక్ పెట్టారన్నారు. వాసంతి మృతదేహం లభించేంత వరకు ఊర్లోనే ఉంటా, చిన్నారి కుటుంబానికి మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని ప్రకటించారు. ఏదైతే మచ్చుమర్రి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి నేపథ్యంలో. మరోవైపు ఇంకో పత్రిక ఏం రాసింది, టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. ఇదే తరహాలో ట్యాబుల సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ MDM సాఫ్ట్వేర్ పొందుపరిచారు. దీనివల్ల ట్యూబుల్లో పాఠాలు, బోధనకు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలకు నష్టం కలిగించే కంటెంట్ను మీ మేనమామ కత్తిరిస్తున్నాడు. తల్లిదండ్రులకు ఎట్లాంటి భయాలు ఉండకూడదు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్న తల్లిదండ్రులకి, టీచర్లకు సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ట్యాబులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేవంటూ దీని మీద ఇంకొక స్టేట్మెంట్. ఇది పాత స్టేట్మెంట్, ఏదైతే ఇదివరకు ఇట్లాంటిదే వచ్చినప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇది ఇద్దరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను పక్కన పెడితే ఇప్పుడు ఈ కారణం చెప్పి ఏమైనా ట్యాబులు ఆపేస్తారా చూడాలి.